రేపటి రోజున ఇక శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే ఎక్కడా లేని రాజకీయం కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండే కూటమి యొక్క రాజకీయ పార్టీలు కూడా ఈరోజు కూడా చేస్తారు. 30వ యాక్ట్ అక్కడ అమల్లో ఉందని చెప్పేసి ఈ జిల్లాలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అన్ని జిల్లా నాయకులకు, మాజీ ఎమ్మెల్యేలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నోటీసులు ఇస్తూ మీరు వెళ్ళకూడదు, 30 యాక్ట్ అమల్లో ఉంది అని చెప్పేసి నోటీసులు ఇచ్చి ఎక్కడికక్కడ కూడా ముందస్తు అరెస్టులు చేయడానికి లేకపోతే గృహదర్శనంలో ఉంచడానికి నాయకులు కూడా ప్రయత్నం కూడా చేస్తున్నారు. నోటీసులు వేస్తారు. చాలా దారుణం కూడా. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కానీ ఎక్కడ కానీ చేయలేదు. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎవరు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇటువంటి పరిస్థితి కూడా కల్పించలేదు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం నుండి ఈ కూటమి రాజకీయ పార్టీలు కూడా కల్పిస్తున్నాం. చాలా బాధాకరం, దురదృష్టకరం కూడా. ప్రజాస్వామ్యంలోనే అందరూ కూడా తలదించుకునే పని కూడా ఈరోజు కూడా చేస్తూ ఉన్నారు. ఇదే కాదు, అసలు మేము ప్రశాంతంగా పోతున్నాం. ఈరోజు ఎక్కడా లేని విధంగా కూడా డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి హిందుత్వ ముసుగులో భారతీయ జనతా పార్టీ నాయకులు ఇదంతా కూడా ప్రకటన కూడా గుర్తిస్తూ ఉన్నారు. మేమంతా కూడా అడ్డుపడతాం డిక్లరేషన్ ఇవ్వకపోతే అని చెప్పేసి ఈరోజు అలిపిరి దగ్గరే కూడా అడ్డుపడతామని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ప్రకటన కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ఏమన్నా మొదటిసారి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వెళ్ళేది, శ్రీవారిని దర్శించుకునేది కూడా ఈరోజు. ముఖ్యమంత్రి కాకమునిపే ఒక ప్రతిపక్ష నాయకుడిగా కూడా రాష్ట్రమంతా కూడా పాదయాత్ర తిరిగిన వెంటనే, ముగిసిన వెంటనే కూడా తిరుమలకి వెళ్ళి కాలినడకన తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకునేది కూడా అందరికీ తెలిసిన విషయం. ముఖ్యమంత్రి హోదాలో కూడా పట్టు వస్త్రాలు కూడా 5 మార్లు కూడా ముఖ్యమైన శ్రీవారికి కూడా సమర్పించుకోవాలని కూడా ప్రతి ఒక్కరికి తెలిసింది. కానీ ఈరోజు ప్రత్యేకంగా కొన్ని రాజకీయాన్ని కూడా అడ్డంకులు సృష్టించాలని చెప్పేసి, ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చెప్పేసి ఈరోజు కూటమిలో ఉండే పార్టీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలు కూడా చేయడం, అలాగే ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది చేయడం ఇది కూడా ఆక్షేపణీయం, దురదృష్టకరం. దీన్ని మేము పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. దీనివల్ల ఈ రాష్ట్రంలో అలజడులు కూడా సృష్టిస్తారు. వాళ్ళు కుట్ర పన్నుతూ ఉన్నారు కూడా ఈరోజు కూడా. దాదాపుగా కూడా ఈరోజు లడ్డూను పెట్టుకొని, ప్రసాదమైన లడ్డూను పెట్టుకొని కూడా రాజకీయాలు చేస్తూ ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో తెరలేపేదే కాకుండా ఈరోజు నేను వాళ్ళందరికీ కూడా అడుగుతాను, ప్రజలు కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. గ్రహించాల్సిన అవసరం కూడా ఉంది. ఈఓ గారేమో మేము అన్ని టెస్టులు చేసినాము, 4 ట్రక్కుల్లో వచ్చేసి ఈరోజు వనస్పతితో కూడుకున్న నెయ్యి అనేది కూడా సప్లై చేశారు కాబట్టి మేము రిజెక్ట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా కూడా ప్రకటించడం కూడా జరిగింది ఈరోజు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా అవి వాడారని చెప్పేసి ఈరోజు శ్రీవారికి కూడా దాంట్లో కూడా ఏదో కూడా వివాదం జరిగిందని చెప్పేసి ప్రకటన గుర్తిస్తూ ప్రజలను కూడా తప్పుదారి పట్టించేదానికి కూడా, పక్కదారి పట్టించేదానికి కూడా ఈరోజు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు చెప్తున్నాను. ఈరోజు నేను అందరినీ కూడా నేను అడుగుతున్నాను. ఈరోజు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ కూడా ఇది మొదటి మారే కాకుండా రోజు ప్రధానమంత్రి స్వయంగా కూడా మోదీ గారే తిరుపతి పర్యటనకు వస్తే ఆయనతో పాటు స్వామివారిని దర్శించుకోలేదా? ఆ రోజు లేని ఆక్షేపణం ఈరోజు భారతీయ జనతా పార్టీ వారికి కూడా ఎందుకు వస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు కూడా ఇవన్నీ కూడా అల్లర్లు సృష్టించాలని చెప్పేసి ఈరోజు కూడా ఇవన్నీ కూడా కుట్ర పన్నుతూ ఉన్నారు. అంతేకాదు ఈరోజు తిరుమలకు వస్తే అల్లర్లు సృష్టించి ఆ అల్లర్లు దాంట్లో కూడా ఏదైనా కానీ జరిగితే అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన వేసేసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి ఈ రాజకీయ పార్టీలు కూడా చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కుట్రలు చేసేది కూడా నైజం అంటారు. నైజం కూడా ఆ రోజు స్వయంగా కూడా ఇప్పటి హోమ్ మినిస్టర్, భారతదేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అతని కుటుంబంతో సహా కూడా